తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను. తండ్రి యొక్కయు హల్లెలూయా. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. 7 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తునకు ఆజ్ఞాయను. ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, Yes, Lord. మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించబోతున్నాను ప్రభువా. ప్రభువా అంటాక నేను ఎంత అనికిరాలిన దేని రాలినయ్యా నాయన, నా దేని రాలి ప్రార్థన ఈ సమయంలో నాయన ఆలకించి నాకు ప్రతిఫలం దయచే తండ్రి. గతించిన పునర్దానం అంతా కాసి దాసి నంది వందనాలు ప్రభువా. యేసయ్యా, నీ పాటలతో నీ ఆరాధనలతో నాయన నడిపించిన దేవా నీకు వందనాలు. మీకే స్తుతులు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రభువా అంటాక నేను ఎంత అనికిరాలిన దేని రాలినయ్యా నాయన, నా దేని రాలి ప్రార్థన ఆలకించండి. నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయి నాయన. నీ ప్రార్థనలో నాయన నేను ఎదురుటాకి నా తండ్రి నాయన, నాలో ఉన్న సాతాను నాయన ఏసునామాన విడుదల చేయండి ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు నాయన. నేను Mm. 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 4,600 మంది. అంటే వారు లెక్కించి ఏరుకుంటూ వారికి కావలసినటువంటి వారిని వారు విడుదల చేసుకుని తీసుకెళ్ళినట్లుగా కనబడుతుంది. మిగిలినటువంటి వారికి వారు అప్పగించినటువంటి పని ఏంటంటే వారు విడిచిపెట్టినటువంటి వారికి వారి ద్రాక్ష తోటలను కాయమని అప్పగించి వెళ్ళారట. వారు స్వాధీనం చేసేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకుని, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోటలు కాస్తూ మీరు ఇక్కడే ఉండాలి, ద్రాక్ష తోటలు కాస్తూ మీరు ఇక్కడే ఉండాలి. అది ఎక్కడ మనం చూస్తాము ఈ మాటలు కనుక చూస్తే, చూడు తల్లి 39వ అధ్యాయం అనగా నేటి దినాన్ని చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథంలోని ఎక్కడ మనం ఈ వాక్యాన్ని చూస్తామంటే, చూడండి 39వ అధ్యాయములో అక్కడ మనకు చక్కని మాటలు కనబడుతూ ఉంటాయి. చదువుతారా? అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపత్యగు శేషించి పట్టణములో నిలిచిన ప్రజలను ద్రోహులైన రాజులు విడిచి తమచో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయాను. అయితే లేమి గల దరిద్రులను యూదా దేశములో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించిన ప్రియమైనటువంటి వాళ్ళరా అని ఉండనిచ్చాడు ఇక్కడ. ఎందుకనంటే ఈ సంపద అంతా మాదే, ఇక ఈయన పనికిరాడు, ఈయన తీసుకెళ్ళినట్లయితే. కాబట్టి ఆయన చంపేయటం కంటే ఇక్కడ ఉంచినట్లయితే వీరికి అలవాటు ఈ ద్రాక్ష తోటలను పెంచటం, వీరికి అలవాటు. ఎలా కాయాలో వారికి తెలుసు, ఎలా కాపించాలో వారికి తెలుసు. వారు మంచి నేర్పరులు గనక ఏం చేశారంటే వారిని ద్రాక్ష తోటలు పండించడానికి వారికి పనికిరానిటువంటి వారిని జాగ్రత్తగా గమనించండి. ఎంత భయంకరమైనటువంటి చెర అంటే ఈ 40 సంవత్సరాల యొక్క చెర భయంకరమైనటువంటి చెర. అటువంటి చెరలో నుంచి దేవుడు వారిని విడిపించినప్పుడు అదే 126వ కీర్తన, అదే 126వ కీర్తన, అటువంటి చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటమే. బా, అప్పటి వరకు వారి జీవితము దేని కోల్పోయింది? నవ్వటం లేదు, ఒకరిని చూసి ఒకరు ఏడవటం తప్ప. అయ్యో నా భర్త, ఒకవేళ భర్త మిగిలిపోతే అయ్యో నా భార్య, అయ్యో నా తల్లిదండ్రులు, అయ్యో నా పిల్లలు, ఒకరిని చూసి ఒకరు నీ ఇంట జరిగింది, నీ కుటుంబంలో ఈ కుటుంబాలన్నీ కూడా ఏడుస్తూనే ఉన్నాయి, కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. ఒక్కరికి సమాధానం లేదు, ఒక్కరికి సంతోషము లేదు. ఏ విషయంలో సంతోషించాలి?
సమస్తమును కొల్లగొట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఉన్నటువంటిది ఏంటి అని చూస్తున్నట్లయితే వారి దృష్టిలో పనికిరాని వారు అనేటువంటి వారిని మాత్రమే విడిచి వెళ్ళిపోయారు. అయితే దేవుని యొక్క మహాకృప వారికి విడుదల కలుగజేసింది. వారికి విడుదల కలిగజేసింది. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాలు సైతము దేవుడు వారిని చెరకెందుకు అప్పగించాడు అంటే వారు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టుటను బట్టి, దేవుని మాటకు అవిధేయులగుటను బట్టి, దేవుని యందు నిర్లక్ష్యముంచుటను బట్టి దేవుడు వారిని అప్పగించాడు. అందుకనే వీరు ఎలాగున్నారు ఈ దిన అంటే మనము కలకనిన వారి వలె ఉంటమే. మన నోటి నిండా నవ్వుండెను మన నోటి నిండా. ఇప్పుడేమున్నదంటే మనం చక్కగా అనగా స్వతంత్రముగా నవ్వుకుంటున్నాం, ఆనందముగా ఉండగలుగుతున్నాం. ఇది మన నుంచి ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయింది నవ్వుకోవటం అనేటువంటిది. మన జీవితం కలకన్నట్లు. అందుకని అంటాడు మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ప్రేమైనటువంటి వాళ్ళరా, వారు చేస్తూ ఉన్నటువంటిది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ కలిగిన దాన్ని బట్టి దేవుని గురించి పాడుతూ ఉన్నారు, దేవుని గురించి పాడుతూ ఉన్నారు. ఎందుకనంటే దేవుడైనటువంటి యెహోవా వారికి విడుదలను కలుగజేశాడు గనక. మన నోటి నిండా నవ్వే కాదు, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకోవటం మొదలుపెట్టారట. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములను చేసి బందీలుగా ఉన్నటువంటి వారికి ఏం కలుగు చేశాడండి? విడుదలను కలుగు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత అద్భుతమైనటువంటి కార్యములు యెహోవా చేయగలడు. విడుదల ఒక మాట మాత్రమే జ్ఞాపకం చేయబడింది, కానీ దీని వెనుక దాచబడినటువంటిది ఇశ్రాయేలు అనుభవించినటువంటిది. ఈ దినాల్లో మనం కూడా చూస్తున్నప్పుడు అనేక మంది సాక్ష్యం మనం వింటాం. అవునండి, అనేక మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు, నాకు ఇప్పటి వరకు విడుదల లేదు, నేను ఇంకా పాపిగానే జీవిస్తూ ఉన్నాను, నేను ఇంకా పాపంలోనే ఉన్నాను, నేను ఇంకా పాపంలోనే నా జీవితం సాగుతుంది. ఇదిగో అనేక మంది దేవుణ్ణి తెలుసుకునేటువంటి వారు మాట్లాడేటువంటి మాట ఒకటే, ఇప్పుడే నాకు స్వాతంత్రం వచ్చిందండి, ఇప్పుడే నాకు విడుదల కలిగింది. ఎందుకనంటే నేను నిజమైనటువంటి దేవుణ్ణి చూడగలిగాను, నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించగలిగాను, నిజమైనటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను గనక నాకు విడుదల కలిగింది, నాకు విడుదల కలిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము బందీలుగా అంటే ఎవరి ఆధీనములో మనం బందీలుగా ఉంటున్నాం, ఎవరి ఆధీనములో మనం బందీలుగా ఉండిపోతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకే లూకా సువార్తలో ఓ మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి లూకా సువార్త 4వ అధ్యాయము 17. ఆయన చేతికి ఇవ్వబడును, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన రావటానికి అనగా విడుదల కలిగించటానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన విడుదల కలిగించటానికి లోకమునకు వచ్చాడు. ఆయన లోకమునకు వచ్చి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నలిగినటువంటి వారిని విడిపించడానికి దేవుడు నన్ను తోడుకొని వచ్చాడు, నన్ను పంపించాడు. ఎంత అద్భుతమో చూసారా? యేసయ్య చెబుతూ ఉన్నటువంటి మాట అనగా విడుదల. విడుదల దేని నుంచి విడుదల? తన ప్రజల కంటే, తను నమ్మినటువంటి ప్రజలకు, తను ఆరాధించేటువంటి ప్రజలకు మనందరము కోరుకునేది అది. పండుగ క్రిస్మస్ అనగా విడుదల. విడుదల ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రతి అంశము కూడా మానవ జీవితంలో శ్రేష్టమైనటువంటివి విడుదల. ఇదిగో ప్రభువారు స్వయముగా ఆయనే చెప్పినటువంటి మాట. ఈ ప్రవచనము ఎక్కడైతే యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని మనం చదువుకున్నామో ఆ అధ్యాయంలో ప్రవక్త చెప్పినటువంటి మాట క్రీస్తు ద్వారా భూమి మీద నెరవేర్చబడింది. ఆయన మనలను విడిపించాడు. చెరలో మనము ఉన్నాం, మన పూర్వీకులు ఉన్నారు, మనం అనుభవించిన చెర తక్కువైనది కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నాం. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. మనం కూడా స్వతంత్రముగా లేము, స్వాతంత్ర్యముగా కనబట్ల ఇప్పటికీ కూడా చెరను అనుభవిస్తున్నాం, మన లింకను చెరలో ఉంచటానికి. అయితే దేవుని యొక్క కృప ఏంటి అంటే, ఒక ముసలమ్మ చెబుతుంది, చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం అన్నమాట. ఇంచుమించుగా అమ్మ నీకు ఒంగిపోయింది ఆవిడ, అమ్మ నీకు 85 సంవత్సరాలు కదా, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావా? ఆదివారం అన్నారు ఆమెని. అన్నది నేను దేవాలయానికి వెళుతున్నాను, చర్చికి వెళుతున్నాను అన్నది. చర్చికి వెళ్తున్నావా? అదేంటమ్మా చర్చికి వెళ్తాం ఏంటి? ఈ సర్టిఫికెట్ ఎస్సీ కదా అన్నాడు. అవునండి ఎస్సీ. మరి ఎందుకు వెళ్తున్నావు చర్చికి? ఇప్పుడు ఉన్న పాళంగా నీ ఫంక్షన్ ఆపైతే ఏం చేస్తావు? చర్చికి వెళ్తావా వెళ్ళవా?
ఏం చేస్తాం? పెన్షన్ ఇవ్వని పోనే, నేను మాత్రం చచ్చి మాను, రేపే చచ్చిపోయినా నాకు భయం లేదంటుంది ఆవిడ. ఎంత వైరల్ అయిందో తెలుసా ఈ వీడియో? ఆమె మాటలు ఎంత దృఢ సంకల్పం అంటే, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నేను విడుదల పొందుకున్నాను కనుక దేవుని సన్నిధిలో, ఆయన రాజ్యములో నాకు స్థానం ఉంది. ఇక్కడెందుకు, నేను ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవలసిందే. ఆయన రాజ్యములో నాకు స్థానం ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించండి. అంటే విడుదల పొందినటువంటి తల్లి ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం ఇది. కాబట్టి చూడండి, లూకా సువార్తలో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తే, విడుదల ఎవరికి విడుదల కలిగిందో ముందుగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసి అప్పుడు సువార్త భాష్య భాగానికి చూస్తాను. చూడండి, 40వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం చదువు తల్లి. ఆలకించుము, ఈ దినమున, ఈ రోజున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము, అక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును, అక్కడికి వెళ్ళం. ప్రియమైనటువంటి వాళ్ళరా, విడుదల పొందుకున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా. ఇంకా పైన కానీ ముందు వచనాలు కానీ 34 మనం చదువుకున్నటువంటి వాక్యలేఖన భాగాల్లో కానీ ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఇర్మియా ఎక్కడున్నాడో చూడండి. 39:14 చరణాన్ని చదువుదాం. బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతని ఇంటికి తోడుకొని పోవుటకు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడైన గెదల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసిన అప్పటి వరకు కూడా ఇర్మియా చెరలో ఉన్నాడు. ఇర్మియాను చెరలో ఉంచారు, ప్రవక్తను చెరలో ఉంచారు. సామాన్యం. ఎందుకనంటే ఆయన దేవుని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు గనక, ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు గనక, ఆయన దేవుని కార్యములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు గనక, దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నాడు గనక. చూసారా ప్రియులారా, విడుదల కలిగించటానికి దేవుడు వచ్చాడు. మనకి ఎటువంటి బందీలుగా మనం ఉన్నాము, దేనిలో మనం బందీలైపోయాము అది మనకు తెలుసు, మన హృదయానికి తెలుసు. నువ్వు దేనిలో బందీగా ఉన్నావు? ఏది నిన్ను బంధించి ఉంటుంది? నీ స్వాతంత్ర్యము దేనివల్ల కోల్పోయావు? ఎస్, భార్య దగ్గర స్వాతంత్రాన్ని భర్త ఎందుకు కోల్పోయాడు? భర్త దగ్గర తన స్వాతంత్రాన్ని భార్య ఏ కారణం చేత కోల్పోయింది? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వారికి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని ఎందుకు కోల్పోయారు? ఇలా కోల్పోయిన వారందరూ కూడా చెరలోనే ఉన్నారు, చెరలోనే ఉన్నారు. ఆ చెరలో నుంచి మనం విడిపించబడాలి. ఎప్పుడు విడిపించబడతామంటే మనము చేసిన దాన్ని, అనగా మనం బందీలుగా లేకపోతూ ఉన్నట్లయితే మన అపరాధములు ఏవైతే మనకు కనబడుతున్నాయో వాటిని మనం గనక విడిచిపెడితే, వాటిని గనక దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనలను సహితము వాటి నుంచి విడుదల కలిగిస్తాడు. భర్తకు మంచి మనసునిస్తాడు. నీ భార్యను స్వీకరించు, నీ భార్యను స్వీకరించు. లూకా సువార్త చదువుకున్నది అదే. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి వాక్యం కూడా అదే. చూడండి తల్లి, ఆ దినములలో జరిగిన అందరూ వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక చాలమ్మ. వివాహం అయిపోయిందా? అవ్వలేదు. ఆమె గర్భవతిగా ఉంది. దేవుని ప్రణాళిక ఏంటంటే యోసేపు తనకు ప్రదానము చేయబడినటువంటి స్త్రీని భార్యగా ఎంచుకోవటానికి, ఈ పాపములో మునిగిపోతూ ఉన్నటువంటి ప్రజలకు విడుదల ప్రకటించటానికి, పరిశుద్ధునిగా పుణ్యాత్మునిగా
అపరాధములు లేనటువంటి వానిగా ఆయన భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీదకి రావటానికి ఎవరిని ఆయన ఏర్పరచుకున్నాడంటే, ఇక్కడ పురుషుని యొక్క ఎంత చాలా విలువైన ప్రణాళిక. దేవుడు అటువంటి ప్రణాళిక యోసేపునకు ఇచ్చాడు. అటువంటి హృదయాన్ని యోసేపునకు ఇచ్చాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఆ దేశములో ప్రజాసంఖ్య వ్రాయటానికి, అప్పటి వరకు ప్రజాసంఖ్య లేదు, కానీ అప్పుడు ప్రజాసంఖ్య వ్రాయటానికి మొదటి ప్రజాసంఖ్య, ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడాలి, తప్పనిసరిగా వ్రాయబడాలి. అందులో భార్యాభర్తలుగా ఈ లోకములో కూడా వారు నామోదు చేయవలసి ఉన్నది. చూసారా దేవుని ప్రణాళిక? ఎందుకనంటే మరియ కలిగి ఉన్నటువంటి ప్రతి భయము నుంచి కూడా దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. యోసేపు కలిగి ఉన్నటువంటి అనుమానము నుంచి దేవుడు యోసేపునకు విడుదలను ఇస్తూ ఉన్నాడు. వారి ఇరువురి నుంచి కూడా దేశమునకు అనగా ప్రపంచానికి విడుదల కలుగు చేయటానికి రక్షకుడు భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. చూసారా? నిస్వార్థమైనటువంటి స్త్రీ పురుషుల మధ్యలో, అపరాధము చేయనటువంటి స్త్రీ పురుషుల మధ్యలో దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపాటు చేసి వారి నమ్మకమును బట్టి, వారి విశ్వాసమును బట్టి విడుదల కలిగించటానికి, వారిని కాదు లోకమంతటినీ విడుదల కలిగించటానికి మనిషి కుమారునిగా క్రీస్తును భూమి మీదకి తీసుకుని వచ్చాడు. కాబట్టి విడుదలనిచ్చేటువంటి దేవుణ్ణి మనం సంపూర్ణముగా నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభుకి ఇష్టలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అనుచుగొల్లొకరికొకరు ఆనవ ఎవరికి విడుదల? బందీలుగా ఉన్నటువంటి వారు. అవును తండ్రి, ఇశ్రాయేలు జనాంగము శారీరకముగాను ఆత్మానుసారముగా కూడా బందీలైపోయి కృంగిపోయారు తండ్రి, కృంగిపోయారు తండ్రి. 40 సంవత్సరాలు వారు అనుభవించినటువంటి చెర తండ్రి, విడుదల విమోచనము కలుగజేసినందుకు మీకు వందనాలు. మా పాపములు తండ్రి మేము కడుగుకొని శుద్ధీకరింపబడినట్లుగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుని రాక ద్వారా, నీ కుమారుని యొక్క ఆశీర్వాదముల ద్వారా తండ్రి భూమి మీద ఉన్న సకల ప్రాణులు ఆశీర్వదింపబడినట్లుగా నీ కృపనిచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నేటి దినాన్ని ఆలయంలో చేరి వచ్చిన నీ ప్రియులందరి కొరకు వందనాలు. పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి కుటుంబాలను దీవించండి, వారి వారి భర్తను దీవించండి, వారి వారి భార్యను దీవించండి. వారి వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, మీ కృప దయచేయండి తండ్రి. ఎందుకని నా ప్రభు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు గనక తండ్రి, మేము నమ్మకము కలిగి విశ్వాసము కలిగి మేము ఏ విషయములో బందీలుగా ఉన్నామో, ఏ విషయంలో మేము ఇంకా బందీలైపోతూ ఉన్నామో తండ్రి, ఆ బందీ నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కృపలో మమ్మల్ని సంరక్షించండి. సంఘం అంతటి కొరకు వందనాలు ప్రభు. అనేక మంది బిడ్డలు రావాలి ఉదయమని, కానీ తండ్రి వారు ఏ విషయంలో బందీలై ఉన్నారు ప్రభా, చలిని తట్టుకోలేక, లేకపోతే శారీరకముగా బలహీనత చేత, ప్రభా శోధన చేత, తండ్రి వారి యొక్క కుటుంబ పరిస్థితుల చేత బిడ్డలు రాలేకపోతూ ఉన్నట్లయితే అట్టి వారిని కూడా మీరు కనికరించి మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి, రాత్రి గడిచింది, ఉదయంలోనికి మేము ప్రవేశపెట్టబడ్డాం. ఉదయంలో మా జీవనోపాధి నిమిత్తమై తండ్రి రాత్రి అంతయు ఆహారము కొరకు ప్రాకులాడినటువంటి ప్రతి క్రద్గముగాన్ని, విషసర్పాలను తిరిగి వాటి స్థలానికి మీరు పంపించారు. వారికి రాత్రినిచ్చారు, చీకటినిచ్చారు, అంధకార శక్తులకు తండ్రి వారికి ఆహారం సంపాదించుకోవటానికి సమయమును కేటాయించారు. ఇదిగో తండ్రి, సాధు జంతువులు అలాగనే నీ పిల్లలమైనటువంటి మేమందరము కూడా ఈ దినములు ఉదయకాలములు ప్రభా ఆహారమును సంపాదించుకొనుటకై
ప్రయాసపడుటకు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కూలి పని, ప్రభా సమస్తమైనటువంటి కార్యముల ద్వారా నీ పిల్లలు వెలుపలికి వెళ్ళబోతుండగా వీరందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కలిగిన సమస్తమును దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పశువులను బట్టి, పక్షులను బట్టి, వ్యవసాయములను బట్టి, చెరువులను బట్టి, ప్రభా ఉద్యోగములను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అవును ప్రభా, నీ పిల్లలు వృద్ధి పొందటము మీరు కోరుకుంటూ ఉన్నారు గనక మేము ఇంకను వృద్ధి పొందొచ్చు, మీ సన్నిధిలో బలపరచబడినట్లు మీ కృపను దయచేయమని ప్రభా, ఈ చల్లని చలిలో తండ్రి చంటి బిడ్డలకు మీకు ఆపుదలు దయచేయండి. ఆరోగ్యమనివ్వండి ప్రభా, శరీరములో బలహీనతనివ్వండి. తల్లి స్తన్యపానము చేయుచుండగా వారికి కావలసినటువంటి శక్తిని, బలమును చేకూర్చండి తండ్రి. బాలింతలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, కృప చూపి వారికి కావలసిన ఆరోగ్యమును దయచేయండి. అదే రీతిగా ప్రభా తండ్రి, గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, మీ కృపలో వారిని భద్రపరిచి ఆరోగ్యమును అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మీ కొందనాలు విధవరాండును బట్టి, వృద్ధురాండును బట్టి, వృద్ధులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. వీరందరూ కూడా చలిని తట్టుకోలేక మందిరానికి రాలేకపోతే ఎటువంటి వారిని మీ కాపుదలు దయచేయండి. అయితే ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఎంతో సంతోషంతో మీ సన్నిధానానికి వచ్చిన నీ పిల్లలందరినీ బట్టి మరొకసారి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఇటువంటి మంచి దినాన్ని మేము మరొకసారి చూడటానికి నీ కృప దయచేయమని మీ జాలి కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసయ్య పవిత్రమైన నామములో ఈ మనవులను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము సమాధానం దీవెన చేస్తున్న మనందరికీ, అలాగే సంఘమంతటికి ఆయన ఆరాధిస్తూ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, విశ్వాసులకు ప్రభుత్వమే ఆశీర్వదించును గాక. ఆమేన్. Good morning.